Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of cloud computing, very easy one. The third unit తర్వాత మీ ఫిఫ్త్ యూనిట్ కూడా పెడతా, చాలా చిన్నగా ఉంది R22 వాళ్ళకి. సో డోంట్ వరీ అబౌట్ ద థర్డ్, ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ అప్లోడ్ చేసేస్తా. 9th వరకు టైం ఉంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ అండ్ యూనిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. దాన్ని డిమాండ్ని పట్టుకొని ఎన్ని కామెంట్స్ ఎక్కువ ఉంటే దాన్ని చూస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ చేసేస్తాం. ఓకే రైట్. అండ్ మీకు నోట్స్ ఇదే పీడిఎఫ్ నోట్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దాట్. Okay, right. So here the topics covered in this unit, third unit, are virtualization, programming models for cloud computing, MapReduce, Cloud Haskell, software development in cloud. So first మీకు ఫస్ట్ యూనిట్ చూడండి, మన దాంట్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ ఛానల్లో వీడియోస్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ చూస్తే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. దాని తర్వాత మిగతా యూనిట్స్ అని దాని మీద బేస్ చేసుకొని ఉంటాయి. అంటే మన క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాని లోపల మోడల్స్ ఏముంటాయి, పబ్లిక్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మనకు వచ్చే సర్వీసెస్ ఏంటి, లైక్ ప్లాట్ఫామ్ సర్వీస్ లాగా యాక్ట్ చేస్తుంది, సాఫ్ట్వేర్ లాగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇలా డిఫరెంట్ అనమాట. రైట్, అవన్నీ మీకు తెలిసి ఏమైతే అంటే సబ్జెక్ట్ అనేది సింపుల్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో దట్స్ వే ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఈజీ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ టెక్నిక్, ఒక టెక్నాలజీ అనమాట. మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఎలా అంటే సర్వర్స్ని కావచ్చు, డేటాబేసెస్ని కావచ్చు, సమ్ అదర్ మెషిన్స్, వర్చువల్ మెషిన్స్ కావచ్చు. ఓకే, ఇవన్నిటి మనం ప్రొవైడ్ చేసేది క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఎగ్జాంపుల్ తీసుకోండి, గూగుల్ డ్రైవ్ ఉంది మనకు. సో ఈ గూగుల్ డ్రైవ్లో మనం స్టోర్ చేసుకుంటాం ఫైల్స్ని, ఫొటోస్ని, ఇమేజెస్ని. రైట్, సో ఇన్ కేస్ అది గూగుల్ డ్రైవ్ లేకపోతే మనం స్టోర్ చేసుకుంటుండే, నార్మల్ ఫైల్స్ స్టోర్ చేసుకుంటుండే. ఒక గూగుల్ క్లౌడ్ అనేది అంటే ఒక డేటాబేస్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. మనకు కావాల్సిన ఫైల్స్ అనేది దాన్ని స్టోర్ చేసుకుంటాం. రైట్, అది కూడా మనకు ఎంతవరకు ఉంటుంది, 15 GB వరకు ఫ్రీ ఉంటుంది. ఇన్ కేస్ నీకు 15 GB కంటే ఎక్సెస్ కావాలి అని అంటే ఒక మెథడ్ ఉంటుంది అనమాట, పే యాజ్ యూ గో అని చెప్పేసి. పే యాజ్ యూ గో అని అంటే సబ్స్క్రిప్షన్ మెథడ్. సపోజ్ నీకు 30 GB కావాలంటే 30 GBకి ఎంత కావాలో అంత అమౌంట్ పే చేసుకొని 30 GB మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అలా అనమాట. గూగుల్ క్లౌడ్ ఒకటే కాదు, గూగుల్ ఫొటోస్ ఉన్నాయి మనకు. అండ్ ఇప్పుడు గూగుల్ది వేరే డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ChatGPT అంటాం, Gemini అంటాం. దిస్ ఆల్ బిలాంగ్స్ టు ద గూగుల్ అనమాట. గూగుల్ ఒకటే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మనకు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఓకే, అమెజాన్ది కూడా ఉంది. అమెజాన్ ఏమో AWS, మైక్రోసాఫ్ట్ ఏమో మైక్రోసాఫ్ట్ AWS ఉంటుంది. ఓకే, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. దోస్ ఆర్ కమ్స్ అంటారు ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఇంకా మన థర్డ్ యూనిట్లో మెయిన్ ఏం ఉంటుంది అంటే వర్చువలైజేషన్ గురించి అనమాట. వర్చువలైజేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మనకు ఇన్ ద 2000 చూసుకోండి, 2000లో మనకు CPU సపరేట్గా ఉంటుండే, అండ్ సపరేట్గా ఉంటుండే. ఇప్పుడు చూసుకోండి, మనకు కొత్తగా వచ్చింది మ్యాక్ అని చెప్పేసి. మ్యాక్లో మనకు 12 కోర్ CPU అనేది దానిలో బిల్ట్ అయి ఉంటుంది, ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అంటే మనకు సపరేట్గా ఇది CPU అవసరం లేదు, అండ్ సపరేట్గా వేరే అవసరం లేదనమాట. అన్ని ఇందులో ఇన్బిల్ట్ అయిపోతాయి. దీన్ని డైరెక్ట్ మనము సిస్టమ్కి అయినా మానిటర్ కనెక్ట్ చేసుకుంటే, మానిటర్ ఉంటుంది కదా, మానిటర్ కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది, ఎనఫ్. అదే అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్స్ అనేవి ఒక సింగిల్ యూనిట్ లాగా కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో ఇన్ దిస్ వర్చువలైజేషన్ ఇట్ మేక్స్ ద డిఫరెంట్ మల్టిపుల్ హార్డ్వేర్స్ ఇంటి సింగిల్ సిస్టమ్. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా డిఫరెంట్ హార్డ్వేర్స్ ఉంటాయి కదా మనకు, ఆ హార్డ్వేర్స్ అయినా అవన్నిటిని ఒక సింగిల్ వర్చువల్ మెషిన్ లాగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. దట్ మీన్స్ డిఫరెంట్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్వేర్స్, కంపోనెంట్స్ అనేవి ఒక సింగిల్ యూనిట్లో ఉంటాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద వర్చువలైజేషన్. ఓకే, సో ఇట్స్ ద డెఫినేషన్ హియర్. Virtualization is the process of creating a virtual version of hardware, operating system, or storage, or network resources instead of using physical components directly. మనము డైరెక్ట్గా ఫిజికల్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకోకుండా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, హార్డ్వేర్స్ అయినా, స్టోరేజ్ అయినా ఒక సింగిల్ దాంట్లో కన్వర్ట్ అయిపోతాయి అనమాట, క్రియేట్ చేస్తాయి అనమాట. అదే వర్చువల్ వర్షన్ అంటాం. సో దీని బెనిఫిట్స్ చూసుకుందాము. ఎందుకు అవసరం వర్చువలైజేషన్ అంటే ఎఫిషియంట్ రిసోర్స్ యూటిలైజేషన్, హార్డ్వేర్ ఇస్ యూజ్డ్ ఫుల్లీ. దీనికి మనకు హార్డ్వేర్స్ అనేవి కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిసోర్స్ యూటిలైజేషన్ అంటే హౌ వీఆర్ యూజింగ్ దట్ రిసోర్సెస్ అనేవి. కాస్ట్ రిడక్షన్. సో మల్టిపుల్ హార్డ్వేర్స్ అనుకో, ప్రతి ఒక్క హార్డ్వేర్కి కాస్ట్ ఉంటుంది. అది సింగిల్ దానికి అనుకో కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది, అంటే లెస్ కాస్ట్ అనమాట. దట్ ఈస్ కాస్ట్ రిడక్షన్. స్కేలబిలిటీ, ఈజీ టు యాడ్ అండ్ రిమూవ్ వర్చువల్ మెషిన్స్. మన వర్చువల్ మెషిన్స్ని సింపుల్గా తీసుకోవచ్చు, సింపుల్గా అప్డేట్ చేసుకోవచ్చు, సింపుల్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఐసోలేషన్, ఈచ్ వర్చువల్ మెషిన్ వర్క్ సపరేట్లీ. ఓకే, నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, రన్స్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక సింగిల్ మెషిన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని రన్ చేస్తాయి అనమాట, ఆపరేట్ చేస్తాయి అనమాట. ఓకే, ఈజీ బ్యాకప్ అండ్ రికవరీ. అదొకటే కాకుండా మనకు బ్యాకప్ ఉంటుంది, రికవరీ కూడా ఉంటుంది. డిలీట్ అయిపోయింది అనుకో బ్యాకప్ ఉంటుంది అనమాట. ఓకే రైట్. సో దీని టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ చూసుకుందాము. హార్డ్వేర్ వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువలైజేషన్, సర్వర్ వర్చువలైజేషన్, స్టోరేజ్ వర్చువలైజేషన్, నెట్వర్క్ వర్చువలైజేషన్. సో ఇక్కడ హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే వర్చువల్ మెషిన్స్ స్టిమ్యులేట్ హార్డ్వేర్స్ అంటే ఇక్కడ వర్చువల్ మెషిన్, సపోజ్ దిస్ ఇస్ అన్ మెషిన్. సో ఇవి అన్నింటినీ ఒక దగ్గర ఉంటాయి అనమాట. సింపుల్గా మేనేజ్ చేసుకుంటుంది అంతా. డిఫరెంట్ మెషిన్స్ అనేవి ఒక సింగిల్ యూనిట్ లాగా మేనేజ్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ చూసుకోండి, VMware, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ డేటాబేస్. ఓకే,
right? Next, operating system virtualization. Operating system allows multiple isolated user spaces instances, lightweight compared to hardware virtual machines. So the hardware virtual machines కంటే ఈ operating system virtualization అనేది కొంచెం లైట్ వెయిట్ అనమాట. ఓపెన్ సోర్స్ ఆల్సో. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే డాకర్ అండ్ ఎలక్సీ కంటైనర్స్. సర్వర్ యూటిలైజేషన్. వన్ సర్వర్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ వర్చువల్ సర్వర్స్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూసెస్ సర్వర్ కాస్ట్. అంటే ఒక సర్వర్ అనేది డిఫరెంట్ మల్టిపుల్ సర్వీసెస్గా డివైడ్ అవుతాయి అనమాట. మనకి ఎప్పుడు అవసరం ఉంటే ఆ సర్వర్ని, ఏది అవసరం ఉంటే ఆ సర్వర్ని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైతే మనకి సర్వర్ కాస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది, రైట్? నెక్స్ట్, స్టోరేజ్ వర్చువలైజేషన్. కంబైన్స్ మల్టిపుల్ ఫిజికల్ స్టోరేజ్ డివైస్ సింగిల్. సో సపోజ్ మనకి ఇప్పుడు డేటాబేస్ ఉంటాయి, డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి, డిఫరెంట్ స్టోరేజ్ డివైసెస్ ఉంటాయి. సో ఆ స్టోరేజ్ యూనిట్స్ అన్నిటిని ఒక సింగిల్ స్టోరేజ్ యూనిట్ లాగా కన్వర్ట్ చేస్తాను అనమాట, బిగ్ వన్. అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే రైడ్ అండ్ SAN. నెక్స్ట్, నెట్వర్క్ వర్చువలైజేషన్ అంటే లైక్ వర్చువల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా మనకు, లోకల్ నెట్వర్క్స్, రూటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి వర్చువల్గా క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్స్ వర్చువల్ నెట్వర్క్స్. నెక్స్ట్, ఇంప్రూవ్స్ సెక్యూరిటీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ మోడల్స్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మీకు చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ఎలా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అని చెప్పేసి, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ఇలా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇది ఎలా ప్రొవైడ్ చేస్తానంటే అకార్డింగ్ టు ద నీడ్, అకార్డింగ్ టు ద డిమాండ్. సపోజ్ ఇప్పుడు నేను ఒక అప్లికేషన్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నా, డెవలప్ చేసినాక దాన్ని టెస్ట్ చేసుకోవాలి, టెస్టింగ్ చేసుకొని దాన్ని డిప్లాయ్ చేసుకోవాలి, రిలీజ్ చేసుకోవాలి. అంటే టెస్టింగ్కి ఒక క్లౌడ్ సర్వీస్ ఉంటుంది, దాన్ని రిలీజ్ చేసుకోవాలంటే డిప్లాయ్ చేసుకొని క్లౌడ్ సర్వీస్ ఉంటుంది. సో ఇవన్నీ చేసుకోనికి మనకు ప్రోగ్రామింగ్ అని అవసరం అనమాట, రైట్? అంటే మనము ఎలా అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటున్నాము, ఎలా డిప్లాయ్ చేసుకుంటున్నాము, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాము అనేది ఈ ప్రోగ్రామింగ్స్ అనమాట. సో దిస్ ప్రోగ్రామింగ్ మోడల్స్ డిఫైన్ హౌ అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్, హౌ అప్లికేషన్స్ ఆర్ డిప్లాయిడ్, హౌ అప్లికేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇన్ ద క్లౌడ్ ఎన్వైర్న్మెంట్. క్లౌడ్ ఎన్వైర్న్మెంట్లో అప్లికేషన్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎలా బిల్డ్ అవుతున్నాయి, ఎలా డిప్లాయ్ అవుతున్నాయి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది ఈ ప్రోగ్రామింగ్ మోడల్స్ అనమాట. ఓకే, లెట్స్ సీ దట్ మోడల్స్ హియర్. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామింగ్ మోడల్ డెవలప్డ్ బై గూగుల్. సో దిస్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామింగ్ మోడల్ వాజ్ డెవలప్డ్ బై గూగుల్. ఇట్ యూజ్డ్ ఇన్ ద Hadoop and Hive Spark modified. So in concept ఏంటంటే ప్రోగ్రామింగ్ మోడల్ used for processing large data sets across distributed systems using two main functions. సో ఇది ఎందుకంటే లాట్ ఆఫ్ డేటా ఉంటుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఆ సెట్స్ ఆఫ్ డేటా కోసం యూజ్ చేసుకుంటారు అనమాట దీన్ని. సో దీంట్లో టూ ఫంక్షన్స్ మేజర్ యూజ్ చేసుకుంటాం, ఒకటి మ్యాప్, రెడ్యూస్. మ్యాప్ ఏంటంటే టేక్స్ ఇన్పుట్ డేటాను తీసుకుంటే మ్యాప్ అనేది బ్రేక్స్ ఇంటూ టూ కీ వాల్యూ పేర్స్. సో ఏం చేస్తుంది, టూ కీ వాల్యూ పేర్స్ లాగా డివైడ్ చేస్తాయి అనమాట. సపోజ్ X అనేది ఒక వేరియబుల్ అనుకుందాము, దీనికి అసైన్ చేసిన వాల్యూ 10 అనుకున్నాము. సో దిస్ X and 10 is called as a key value pair అలా అనమాట. ఓకే, ఇట్ బ్రేక్ దట్ డేటా ఇంటూ దిస్ కీ వాల్యూ పేర్స్. నెక్స్ట్, రెడ్యూస్ కలెక్ట్స్ అవుట్పుట్ ఫ్రమ్ మ్యాప్. సో ఇలా మ్యాప్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది కదా, మ్యాప్ ఏం చేస్తే ఇన్పుట్ తీసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ చేసినాక మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ వస్తుంది. ఇలా వచ్చిన అవుట్పుట్ మీద ఏం చేస్తుంది, రెడ్యూస్ తీసుకుంటుంది. ఓకే, ఇట్ కలెక్ట్స్ అవుట్పుట్ ఫ్రమ్ ద మ్యాప్, కంబైన్స్ వాల్యూస్ బేస్డ్ ఆన్ కీస్. సో ఆ కీస్ని బేస్ చేసుకొని వాల్యూస్ని కంబైన్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ లాస్ట్లో ఏం చేస్తే మనకు ఫైనల్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ఫీచర్ చూసుకుంటే హైలీ స్కేలబుల్, ఫాల్ట్ టాలరెంట్. అంటే ఫాల్ట్ టాలరెంట్ అంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేస్తాయి అనమాట, రైట్? నెక్స్ట్, Hadoop ఎకోసిస్టమ్ మోడల్. దట్ మెథడ్ మ్యాప్ రెడ్యూస్ ప్లస్ HDFS అనమాట, Hadoop ఎకోసిస్టమ్ మోడల్. సో దీంట్లో మనకి ఏముంటాయి, Hadoopదే ఉంటుంది స్టోరేజ్, మ్యాప్ రెడ్యూసింగ్ అనేది ప్రాసెసింగ్ కోసం అనమాట. నెక్స్ట్, YARA అనేది రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం, అంటే ఎట్ అనదర్ రిఫైనేషన్ ఆఫ్ టూల్స్. HAVRPIC ఎవాల్యుయేట్ స్క్రిప్టింగ్. నెక్స్ట్, సర్వర్లెస్ ప్రోగ్రామింగ్ మోడల్. సో ఇక్కడ అప్లికేషన్స్ రన్ వితౌట్ మేనేజింగ్ సర్వర్స్. సర్వర్లెస్ అంటే మనకి సర్వర్స్ ఉండవు అనమాట అప్లికేషన్స్ అనేవి. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి వాటికి సర్వర్స్ ఏమి ఉండవు, అంటే సర్వర్ డౌన్ అసలు రానే రాదు, ఆల్వేస్ రన్ అవుతూనే ఉంటుంది, ఆల్వేస్ ఎఫిషియెంట్గా ఉంటుంది. కొన్ని సర్వర్స్ అలా కాదు, ఒక స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్ మీద, ఒక స్పెసిఫిక్ సర్వర్ నెంబర్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో సర్వర్లెస్ మనకి ఏమంటామంటే సర్వర్లెస్ ప్రోగ్రామింగ్ మోడల్స్ కూడా ఉంటాయి అనమాట. దాంట్లో ఎగ్జాంపుల్స్ AWS Lambda, Azure ఫంక్షన్స్, Google Cloud ఫంక్షన్స్ ఉంటాయి కదా, అలా. దీని బెనిఫిట్స్ ఏంటంటే auto scaling, పేపర్ యూజ్ అంటే వీ కెన్ ఆల్సో యూజ్ దెన్ బై పేయింగ్, మనకి ఎంత కావాలంటే అంత పే చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నో సర్వర్ మేనేజ్మెంట్, సర్వర్స్ అనే అవసరం లేదు. ఈ నెక్స్ట్, ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ మోడల్. ఈవెంట్ డ్రివెన్ అంటే లైక్ మనం క్లికింగ్ బటన్ ఉంటాయి కదా, సపోజ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ సబ్మిట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మన మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సపోజ్ మనం లాగిన్ అవుతున్నాం అనుకో, లాగిన్ అయినాక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినాం, ఓకే, అక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, సబ్మిట్ నొక్కితే ఏమవుతుంది, సబ్మిట్ అయిపోతుంది, అప్పుడు మనం లాగిన్ అయిపోతాం. అలాంటి ఏమంటామంటే ఈవెంట్ అంటాం అనమాట, ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అంటాం, ఈవెంట్ డ్రివెన్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో దీంట్లో మనకి ఏంటి, ఫైల్ అప్లోడ్, API కాల్, డేటాబేస్ చేంజ్, దీంట్లో ఇవన్నమాట మనకు ఈవెంట్ డ్రివెన్లో. లైక్ ఫైల్ అప్లోడ్ చేసుకోవాలన్నా, APIని కాల్ చేసుకోవాలన్నా, డేటాబేస్ని చేంజ్ చేసుకోవాలన్నా. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ AWS Lambda, Azure, ఇవన్నీ
సర్వీసెస్ అనమాట, ఇవన్నీ క్లౌడ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ మోడల్స్. మైక్రో సర్వీసెస్ అంటే ఒకటి అనేది ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది డిఫరెంట్ ఇండిపెండెంట్ సర్వీసెస్గా డివైడ్ అయిపోతాయి అనమాట, మైక్రో స్మాల్ యూనిట్స్ లాగా. ఓకే, అప్లికేషన్ ఇస్ డివైడెడ్ ఇంటూ ఇండిపెండెంట్ సర్వీసెస్. యాజ్ ఐ సెడ్, ఒక అప్లికేషన్ అనేది ఇండిపెండెంట్ సర్వీసెస్ లాగా డివైడ్ అయిపోతుంది, ఈచ్ రన్నింగ్ ఆన్ డిఫరెంట్ కంటైనర్స్. టెక్నాలజీ చూసుకుంటే దీంట్లో డాకర్, కుబర్నెట్స్, ఓపెన్ షిఫ్ట్. ఓకే, బెనిఫిట్స్ ఏంటంటే హై స్కేలబిలిటీ అండ్ ఇండిపెండెంట్ డిప్లాయ్మెంట్, ఫాల్ట్ ఐసోలేషన్ అంటే ఫాల్ట్ డిటెక్టింగ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మ్యాప్ రెడ్యూస్. బికాస్ ద మ్యాప్ రెడ్యూస్ జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్ దట్. ఇదేం చేస్తుంది, ఇన్పుట్ తీసుకుంటుంది, రైట్. ఇన్పుట్ తీసుకొని నార్మల్గా అవుట్పుట్ కన్వర్ట్ చేసినాక ఇక్కడ మనకు ఉంది కదా, హియర్ యూ కెన్ సీ దిస్ మ్యాప్ అండ్ రెడ్యూస్. సో మ్యాప్ ఏం చేస్తుంది, ఇన్పుట్ తీసుకుంటుంది, రెడ్యూస్ అనేది అవుట్పుట్ కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి కీ వాల్యూస్ని వాల్యూస్ని కంబైన్ చేసేసి లాస్ట్లో అవుట్పుట్ ఇస్తుంది, రైట్. అలా అనమాట. సో ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్. Let's see that MapReduce is a programming model used in cloud and distributed systems to process large amounts of data in parallel across many machines. So it is a programming model. We know that, we have seen in the previous topic. Just like ఎందుకనంటే it is mainly used in the cloud and distributed systems. ఏ distributed systems లో Hadoop and distributed systems మెయిన్గా యూజ్ చేసుకుంటాం అనమాట. ఎందుకనంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోనికి, అంటే ప్యారలల్గా ఒకేసారి డిఫరెంట్ మెషిన్స్లో ఆ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోనికి ఇది అవసరం అనమాట. ఓకే, సపోజ్ దిస్ ఇస్ అ మెషిన్ 2, దిస్ ఇస్ మెషిన్ 3, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా, ఈ అమౌంట్ ఆఫ్ డేటాని నేను ఈ మెషిన్లో ప్యారలల్గా అంటే సైమల్టేనియస్ ఒకేసారి రన్ చేసుకోవాలనుకుంటున్నాను. యూ కెన్ యూజ్ దట్. ఇట్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్. సో దీంట్లో మనకి ఏముంటాయి అంటే 2 ఫేజెస్ ఉంటాయి, ఒకటి మ్యాప్ ఉంటుంది, ఒకటి రెడ్యూస్ ఉంటుంది. మ్యాప్ అంటేనేమో ఇన్పుట్ తీసుకుంటుంది, రెడ్యూస్ ఏం చేస్తుంది అంటే ఆ మ్యాప్ నుంచి వచ్చిన అవుట్పుట్ని తీసుకొని ఫైనల్గా రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్లా ఇన్పుట్ ఇస్ డివైడ్ ఇంటూ స్మాల్ చంక్స్. సో మ్యాప్ ఫీజ్లో ఏమైతే అంటే ఇన్పుట్ అనేది స్మాల్ చంక్స్ లాగా స్మాల్ పార్ట్స్ లాగా డివైడ్ అయిపోతుంది. దాని తర్వాత ఏమైతే అంటే ఇండిపెండెంట్ అనమాట. ఓకే, సపరేట్ దిస్ ఇస్ అ పార్ట్. సపరేట్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇది అనమాట. ఓకే, లాస్ట్లో మనకు ఒక అవుట్పుట్ వస్తుంది, ఈ అవుట్పుట్ అనేది రెడ్యూస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇలా వచ్చిన అవుట్పుట్ అనేది ఈ రెడ్యూస్ తీసుకుంటుంది. ఈ రెడ్యూస్ తీసుకొని ఏం చేస్తారంటే ఈ కీస్కి, సపోజ్ ఎక్స్ ఇస్ అ కీ, దీని వాల్యూ 10 అనుకుందాము. ఈ 10 ఏం చేస్తారంటే అలొకేట్ చేస్తారు, కంబైన్ చేస్తారు, రెండింటిని కంబైన్ చేసినాక మనకు లాస్ట్లో ఒక ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది రెడ్యూస్ ఫేజ్ అనమాట. ఇది మ్యాప్ ఫేజ్. ఇన్పుట్ తీసుకొని స్మాల్ చంక్స్ లాగా డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసుకున్నాక మల్టిపుల్ ప్రాసెసెస్లో అంటే మల్టిపుల్ మెషిన్స్లో ఒకేసారి ప్రాసెస్ చేస్తాయి అనమాట, రైట్. ఓకే అనమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకుంటాం, లిస్ట్ ఆఫ్ వర్డ్స్, క్యాట్ ఒకటి, డాగ్ ఒకటి, క్యాట్ ఒకటి అనుకుందాము. ఫస్ట్ ఏంటిది ఇక్కడ క్యాట్ 1, నెక్స్ట్ డాగ్ 1, నెక్స్ట్ క్యాట్ 1. ఏం చేసింది ఇక్కడ 3 ఫేజెస్గా డివైడ్ చేసుకున్నాం మనం, 3 పార్ట్స్గా. ఒకటి క్యాట్ 1 టైం ఒకటి, సెకండ్ టైం డాగ్ ఒకటి, థర్డ్ టైం క్యాట్ ఒకటి, ఇలా డిఫరెంట్గా డివైడ్ చేసుకొని ఏం చేస్తున్నాం, ఇండిపెండెంట్గా అనమాట, దీనికి అలా. ఓకే, నెక్స్ట్ షఫల్ అండ్ షార్ట్ ఫేజ్. ఆల్ కీ వాల్యూ పేర్స్ విత్ సేమ్ కీ ఆర్ గ్రూప్ టుగెదర్. సపోజ్ ఇప్పుడు దీంట్లో ఏముంది, లెట్ మీ రేజ్ దిస్. ఓకే, రైట్, ఇట్ ఈస్ ఫైన్ నౌ. ఓకే, ఇక్కడ మనం ఏమనుకున్నాం, క్యాట్ 1 ఏం చేసుకున్నాం మనం, ఫస్ట్ ఇక్కడ ఇలా ఉన్న ఇన్పుట్ డివైడ్ చేసుకున్నాం. సో క్యాట్కి నేను సేమ్ ఇన్పుట్ ఇచ్చిన, సేమ్ కీ ఇచ్చిన 1. సో ఇలా సేమ్ కీ ఉన్న వాటిని మనం చేస్తామంటే వాల్యూస్ని ఒక దగ్గర కంబైన్ చేసుకుంటాం అనమాట. ఇది షఫల్ అండ్ సార్టింగ్ పేజ్లో సార్ట్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ క్యాట్కి 1 ఉంది కాబట్టి సేమ్ కాబట్టి క్యాట్ 1/1, నెక్స్ట్ 1,1, నెక్స్ట్ డాగ్ 1. సో ఏమైంది ఇక్కడ సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్యూస్ ఫేజ్, ఇలా వచ్చిన అవుట్పుట్ని ఇది తీసుకుంటాయి అనమాట. అప్పుడు తీసుకొని ఏం చేస్తుంది, ఒక వాల్యూస్ని కీస్ని ఆ వాల్యూస్ని కంబైన్ చేస్తాయి అనమాట. ఓకే, రైట్. ఇక్కడ చూసుకోండి, క్యాట్ ఏమవుతుంది 2, అండ్ ఎన్ని ఉన్నాయి క్యాట్స్, మనకు 2 క్యాట్స్ ఉన్నాయి. డాగ్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. లాస్ట్ మనకు అవుట్పుట్ ఏమి వచ్చింది, 2 క్యాట్స్ అండ్ డాగ్ 1. అలా ఒక సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇది మీకు అవసరం లేదు. ఒక సపోజ్ ఒక 10 GB టెక్స్ట్ ఫైల్లో మనకు ఒక వర్డ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఒకటే వర్డ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందని తెలుసుకొని ఏం చేస్తాం మనం. సో ఎన్ని లైన్స్ ఇన్పుట్ ఉంటుందో, డేటా ఉంటుందో అన్ని లైన్స్లో ఇదేం చేస్తారంటే చెక్ చేస్తుంది ఒక అవుట్పుట్ కోసము. సపోజ్ ఇక్కడ వర్డ్ 1 అనుకుందాము, ఈ 1 అనేది ఎన్నిసార్లు ఉందని తెలుసుకొని ప్రతి లైన్లో చెక్ చేస్తాయి అనమాట. అది ఎన్నిసార్లు ఉంటే లాస్ట్లో అన్నిసార్లు అవుట్పుట్ వచ్చేస్తుంది రెడ్యూస్ అనేది. ఓకే, సో ఇక్కడ మ్యాప్ ఏం చేస్తుంది అంటే సపోజ్ ఇది మొత్తం ఉంది, 4 లైన్స్ ఉన్నాయి, ప్రతి లైన్ చెక్ చేస్తాను అనమాట, డివైడ్ చేస్తాను అనమాట లైన్స్ మొత్తం, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఇలా ఏం చేస్తే అవుట్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ తీసుకొని చెక్ చేసుకుంటుంది. అలా ఎందుకు అవసరం అని అంటే బిగ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది, సైమల్టేనియస్గా డిఫరెంట్ మెషిన్స్ మీద రన్ అయిపోతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద Hadoop అండ్ Google. నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్లౌడ్ Haskell. Haskell అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో దిస్ క్లౌడ్ ఈజ్ డిజైన్ ఫర్ దిస్ Haskell programming language. Let's see that. Cloud Haskell is a distributed programming model for Haskell language. Okay, it provides tools and libraries that allow programmers to write distributed, parallel, and concurrent applications easily, similar to Erlang, but using
హస్కెల్స్ ఫ్యూచర్స్. హస్కెల్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఈ క్లౌడ్ హస్కెల్ ఎందుకోసం అంటే ఇట్ వాస్ డెవలప్డ్ ఫర్ ద హస్కెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకనంటే డిస్ట్రిబ్యూటెడ్ కంపోనెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకు సర్వీసెస్ని ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేసుకోనికి అంతే. సో ప్రోగ్రామర్స్ని సింపుల్గా రైట్ చేసుకోనికి, కోడ్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోనికి, ప్యారలల్గా ఒకసారి రాసుకోనికి అనమాట, డెవలప్ చేయడానికి కోడ్ని సింపుల్గా. వాట్ ఈస్ క్లౌడ్ హస్కెల్? లెట్స్ సీ దట్. వాట్ ఈస్ మీన్ బై క్లౌడ్ హస్కెల్? నథింగ్ బట్ ఇట్ ఈస్ హస్కెల్ ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ క్లౌడ్ హస్కెల్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. Okay, right. So Cloud Haskell is a framework that supports distributed computing using the Haskell programming language. As I said, Haskell is the programming language. So it is a framework. Which one? Cloud Haskell is a framework that supports distributed computing. It means distributed computing support assignment. That means Cloud Haskell is used in the distributed computing where by using the Haskell programming language. Right? It offers. Uses of this are message passing ఒకటి, ప్రాసెస్ స్పానింగ్ ఒకటి, ఫాల్ట్ టాలరెన్స్ ఒకటి. ఫాల్ట్ టాలరెన్స్ అని అంటే డిటెక్టింగ్ ద ఎర్రర్స్ అనమాట. స్కేలబిలిటీ అక్రాస్ మల్టిపుల్ నోడ్స్ ఒకటి. రైట్. నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ క్లౌడ్ హస్కెల్. దీని ఫ్యూచర్స్ చూసుకుందాము. ప్యూర్లీ ఫంక్షనల్. దట్ మీన్స్ క్లౌడ్ హస్కెల్ ఫాలోస్ హస్కెల్స్ ఫంక్షన్ స్టైల్, మేకింగ్ డిస్ట్రిబ్యూటెడ్ నోడ్ కోడ్ క్లియర్, కన్సైజ్ అండ్ లెస్ ఎర్రర్ ప్రోన్. అంటే మనము డిస్ట్రిబ్యూటెడ్ ఈ లాంగ్వేజ్ రాసుకుంటాం కదా హస్కెల్ దాంట్లో. సో అలా రాసుకున్న దాంట్లో డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అవుతుంది. అంటే మనం ఏం చేసుకుంటాం అనమాట, అక్కడ ఇది మనం రాసుకుని మనం డెవలప్ చేసిన డేటా అనేది, కోడ్ అనేది క్లియర్ ఉండడానికి, కన్సైజ్ ఉండడానికి, ఎర్రర్స్ అనేవి లేకుండా అలా చూసుకుంటారు అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్స్. నెక్స్ట్ మెసేజ్ పాసింగ్ కమ్యూనికేషన్. ప్రాసెసెస్ కమ్యూనికేట్ బై సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్. ఓకే, ఇక్కడ ప్రాసెసింగ్ అనేది ఎలా అవుతుందంటే సెండింగ్ ద మెసేజ్ అండ్ రిసీవింగ్ ద మెసేజెస్ అంటే కమ్యూనికేషన్ అనమాట. ఓకే, ఇలా కమ్యూనికేట్ అయిపోతే నాట్ షేర్డ్ బై ద మెమరీలో షేర్ చేసుకోవడం కాదు, మెసేజెస్ సెండ్ చేసుకుంటాయి అనమాట. Next, lightweight process. You can create many small Haskell processes that can connect to that and efficiently. So మనం ఇలా different Haskell process ని multiple గా క్రియేట్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ ట్రాన్స్పరెంటీ. యూ కెన్ సెండ్ ఎ మెసేజ్ టు ఎ ప్రాసెస్ వితౌట్ క్యారింగ్ వెదర్ ఇట్ ఈస్ ఆన్. ఓకే, మనము ఒక మెసేజ్ని సింపుల్గా సెండ్ చేసుకోవచ్చు. ఒక మెసేజ్ అనేది ఆన్లో ఉన్నా ఆన్లో లేకపోయినా మన మెసేజ్ని సింపుల్గా సెండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే సపోజ్ ఇప్పుడేమన్నా సిస్టమ్ ఆఫ్ అయిపోయింది అనుకో, రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలా ఎర్రర్స్ లేకుండా చూసుకుంటుంది అనమాట. స్కేలబిలిటీ అంటే మల్టిపుల్ కోడ్స్, మల్టిపుల్ మెషిన్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ క్లౌడ్. సో సాఫ్ట్వేర్ ఈజ్ వన్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ ద క్లౌడ్. క్లౌడ్ కంప్యూటింగ్లో సాఫ్ట్వేర్ అనేది ఒక సర్వీస్ అనమాట. రైట్, అంటే మనము సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనకు అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటాం. ఈ అప్లికేషన్స్ అనేవి మనం ఎలా బిల్డ్ చేసుకుంటున్నాము, ఎలా టెస్ట్ చేసుకుంటున్నాము, అండ్ ఎలా డిప్లాయ్ చేసుకుంటున్నాము, ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాము అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ క్లౌడ్ టాపిక్ అనమాట. ఓకే, లెట్స్ సీ దట్. Software development in the cloud means building, testing, deploying and maintaining applications used in a cloud-based tools, services and infrastructure instead of a local systems. Local systems లో యూజ్ చేయకుండా cloud-based tools యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటాం అనమాట. ఫ్రమ్ బిల్డింగ్ అంటే కోడ్ రాసే కాంచి, కోడ్ రాసాక డెవలప్ చేసుకున్నాక టెస్ట్ చేసుకుంటాం, ప్రాపర్గా ఉందా అని చెప్పేసి టెస్టింగ్ చేసుకున్నాక దాన్ని ప్రాపర్గా ఉంటే డిప్లాయ్ చేసుకుంటాం. డిప్లాయ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే అప్డేట్స్ ఇచ్చుకోవాలి, యూజర్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి, ఇదంతా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఆల్ టుగెదర్లీ వర్క్స్ యాజ్ one of the services that is called as a software development in the cloud. What it means, let's see. Instead of installing tools on your personal computer, developers use cloud. So మనము సపరేట్గా కొన్ని టూల్స్ని ఇన్స్టాల్ చేసుకునే కంటే ఆ క్లౌడ్లో ఉంటాయి కదా, ఆ క్లౌడ్లోకి వెళ్ళి మనము దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది, క్లౌడ్ సర్వర్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని సబ్స్క్రిప్షన్ ఉంటుంది. వి షుడ్ ప్రొసీడ్ విత్ పే యాజ్ యూ గో. ఆ పే యాజ్ యూ గో మీద అంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. మిగతా మాత్రం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్రీ. ఓకే, రైట్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ ద క్లౌడ్. నెక్స్ట్ కీ ఫీచర్. సపోజ్ ఇప్పుడు MongoDB ఉంది, MongoDBని మనము డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోకుండా మన గూగుల్ క్లౌడ్లో ఉంటుంది. దానిలోకి లాగిన్ అయ్యి ఒకసారి లాగిన్ అయితే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్ టైం అలా లాగిన్ అయిపోయినాక మనం ఏం చేసుకోవచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాని కీ ఫీచర్స్ చూసుకున్నాము. క్లౌడ్ బేస్డ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్స్, దట్ మీన్స్ AWS క్లౌడ్, GitHub కోడ్ స్పేసెస్. ఓకే, దీని ఫీచర్స్ చూసుకున్నాము. క్లౌడ్ బేస్డ్ ఎన్వైర్న్మెంట్స్లో నో నీడ్ ఫర్ లోకల్ సెటప్ అవసరం లేదు, అంటే ఇన్స్టాలేషన్ అవసరం లేదు. కోడ్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడ నుంచి మనం కోడ్ చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ అనమాట. ఆటో సేవ్ అండ్ కొలాబరేషన్స్ ఆల్సో. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్, CA అండ్ CD అంటాం దీన్ని. CA అంటేనేమో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, CD అంటేనేమో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట. అంటే ఒక కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, కంటిన్యూగా ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయి, కంటిన్యూగా ప్రాపర్గా వర్క్ అవుతుందని తెలుసుకోవడమే కంటిన్యూటీ ఇంటిగ్రేషన్ అనమాట. అంటే మనము యాక్చువల్ కోడ్ ఏమైతే ఉంటుందో అదే కోడ్ ఉండాలి, డూప్లికేట్ డేటా కోడ్ కాకుండా, ఏం డిలీట్ అవ్వకుండా, ఏం అప్డేట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ డేటా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఇలా సక్సెస్ఫుల్గా CA జరుగుతుంది, అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జరిగితే దాన్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు.
లైక్ డిప్లాయింగ్ ద కోడ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అనమాట. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే AWS ఒకటి, అన్నింటిలో AWS ఉంటుంది. AWS ఇస్ కామన్ ఎవ్రీవేర్. Azure DevOps ఆల్సో అండ్ గూగుల్ ఆల్సో. గూగుల్లో GitHub Actions ఒకటి. ఓకే రైట్. API బేస్డ్ డెవలప్మెంట్, క్లౌడ్ అప్లికేషన్స్ యూజ్ REST APIs. సో ఇక్కడ APIs ఏంటంటే సపోజ్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, మనకు ఫ్రేమ్ వర్క్స్ అనమాట ఇవి. సో ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనుకుందాం ఇక్కడ. ఓకే సో ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ జరగాలి అంటే మీకు APIs కావాలన్నమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అలా కూడా మనం బేస్ చేసుకొని డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వర్లెస్ కంప్యూటింగ్, వీటికి సర్వర్స్ అనే అవసరం ఉండదు, అలా వర్క్ అయిపోతుంది. వితౌట్ సర్వర్స్ ఇట్ కెన్ వర్క్. లైక్ స్కేలింగ్, హై స్కేల్ అండ్ హై మెయింటెనెన్స్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే దీంట్లో AWS Lambda యూజ్ చేసుకుంటాం, Azure యూజ్ చేసుకుంటాం. యాజ్ ఐ సెడ్ AWS ఇస్ ఎవ్రీవేర్. అండ్ గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్ ఆల్సో, లైక్ గూగుల్ క్లౌడ్లో మనకి గూగుల్ డ్రైవ్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఓకే బెనిఫిట్స్ చూసుకుంటే నో సర్వర్ మేనేజ్మెంట్ అండ్ పే ఓన్లీ ఫర్ యూసేజ్. మనం ఎంత యూజ్ చేసుకుంటామో దానికి మాత్రమే పే చేసుకోవాలి అనమాట. ఓకే దీంట్లో క్లౌడ్ స్టోరేజ్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి. క్లౌడ్ స్టోరేజ్లో మనకి SQL ఉంటాయి, NoSQL ఉంటుంది. SQLలో డిఫరెంట్ టైప్స్ అండ్ NoSQL MongoDB అనేది ఫేమస్ అనమాట, ఇప్పుడు మోస్ట్లీ యూస్డ్ వన్. దీంట్లో కొన్ని అప్లికేషన్స్ చూసుకుంటే స్టోర్డ్ ఇన్ Amazon S3, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఒకటి, గూగుల్ డ్రైవ్ అనమాట ఇది. నెక్స్ట్ Azure Blob స్టోరేజ్, ఇవన్నీ స్టోర్ చేసుకుంటే ఇవన్నీ స్టోరేజ్ అనమాట, డేటాబేస్ టు స్టోర్ ద డేటా విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ గూగుల్, Amazon అనమాట. ఓకే DevOps అండ్ క్లౌడ్, DevOps అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అనమాట. డెవలప్మెంట్ అంటే ఫ్రమ్ రైటింగ్ ద కోడ్, నెక్స్ట్ టెస్టింగ్, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అనమాట. ఇవన్నీ మనము టుగెదర్గా ఆపరేషన్స్ అంటాము. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ DevOps. ఓకే నేను ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే క్లౌడ్ వాచ్లో, AWS క్లౌడ్ ఫార్మేషన్లో, టెరాఫామ్లో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది పైప్ లైన్స్ అనమాట. సో ఆటోమేటిక్ డెవలప్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పైప్ లైన్స్, CI/CD. ఓకే అలా. సో దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఐ గెస్ యూ లైక్ ద వీడియో అండ్ మీకు కంటెంట్ నచ్చుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. అండ్ లైక్స్ మాత్రం కొడతారు, ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మన మెయిన్ పాలసీ ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరికి రీచ్ అవ్వాలి, వీడియో అందరు పాస్ అవ్వాలి. కాబట్టి ఎంత వీలైతే అంత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ నోట్స్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ సందీప్.